హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నోమాడ్ ఇండియన్ అన్చార్టెడ్. సో ఇవాళ మనం వచ్చిన ప్లేస్ వచ్చేసి పాలపిట్ట సైక్లింగ్ పార్క్. ఇది మనకి కొండాపూర్ హైదరాబాద్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పర్ అవర్కి తీసుకోవచ్చు లేదా పర్ మంత్కి కూడా తీసుకోవచ్చు అనమాట సైకిల్ని రెంటల్కి. నేను మొత్తం డీటెయిల్స్ ఈ వ్లాగ్లో ఇస్తాను. మీరు తప్పకుండా మన ఛానల్ ముందైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి వ్లాగ్ మొత్తం చూసిన తర్వాత. సో ఇది వచ్చేసి ISO సర్టిఫైడ్ పార్క్ అండ్ ఇది మనకి రైట్ బిహైండ్ శరత్ సిటీ క్యాపిటల్ మాల్ కొండాపూర్లో ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ నుండి అయితే మనం వచ్చాము. ఇప్పుడు మొత్తానికి అయితే లోపలికి వెళ్ళిపోదాము ఈ బైసైక్లింగ్ క్లబ్లోకి. సో ఈ పార్క్లోకి మనము యాన్యువల్ వాకర్స్ పాస్ తీసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి QR కోడ్ని అయితే స్కాన్ చేయండి. మీకు మొత్తం డీటెయిల్స్ అండ్ ప్రైజింగ్ మొత్తం కూడా వచ్చేస్తుంది. అండ్ ఇలా కిందికి వెళ్తే అక్కడ మనకి బైసైకిల్స్ అనేవి రెంటల్కి ఇస్తారనమాట. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నారు కదా మీరు, మొత్తం కూడా టోటల్ ఈ పార్క్ లోపల ఇలా బెంచెస్ అయితే ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు మనము సైకిల్ రెంట్ తీసుకోవడానికి అయితే వెళ్ళిపోదాము. నేనైతే ఇప్పుడు ఈ షెడ్లో బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చాను. నేనైతే ఒక గంటకి సైకిల్ని రెంటల్ తీసుకున్నాను. 59 రూపీస్ పడింది. సో ఎగ్జాక్ట్గా 60 మినిట్స్ వరకు అలౌడ్ ఉంటుందన్నమాట. అండ్ ఈ షెడ్ లోపల అయితే మనము సైకిల్ తీసుకోవడానికి మన చాయిస్ ఏ సైకిల్ కావాలంటే అది. బాయ్స్కి అయితే ఇటువంటి వైట్ కలర్ సైకిల్స్, గర్ల్స్కి అయితే పింక్ కలర్ సైకిల్స్, అలా రకరకాలు ఉన్నాయి ఇక్కడ. అండ్ మీరు కనుక జాయిన్ అవ్వాలంటే అక్కడ ఉన్నటువంటి లింక్లో జాయిన్ అవ్వండి హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ని. సో ఇది వచ్చేసి స్మార్ట్ బైక్ అంట. దీని గురించి ఎక్కువ డీటెయిల్స్ అయితే చెప్పలేదు, జస్ట్ ఓన్లీ ఫర్ సేల్ అని చెప్పారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అండ్ ఇవి వచ్చేసి 3 to 7 years వాళ్ళకి, 7 to 10 years వాళ్ళకి, అలాగే ఎవరైనా మరీ చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి ఇలా పిల్లల్ని కూర్చోబెట్టుకోవడానికి ఇలా బేబీ క్యారేజెస్ కూడా ఉన్నాయి. వాళ్ళని సీట్ బెల్ట్ వేసి లాక్ చేసుకుని వాళ్ళతో మీతో పాటు మీ పిల్లల్ని కూడా ఇలా రైడ్కి తీసుకెళ్ళచ్చు. నేనైతే ఈ బైసైకిల్ తీసుకున్నాను. చూద్దాం ఒకసారి. ఇంకా నేనైతే ఒక చేతితో నడుపుతున్నాను ఈ సైకిల్ని. సో ఇంకో చేత్తో నేను మన కెమెరాని అయితే పట్టుకున్నాను. అయితే టర్నింగ్ దగ్గర రాగానే వీళ్ళిద్దరికి మన మొబైల్ కెమెరాతో ఫొటోస్ కావాలంట, అందుకని అడుగుతున్నారు మన కెమెరా ఏమని. అంతా కూడా టోటల్గా ఎక్కువ బ్యాంబూ బుషెసే ఉన్నాయి ఈ జోన్ అంతా కూడా చూస్తే. ఈవెన్ ఇక్కడ మొత్తం కూడా వేప చెట్లు, అలాగే మరి అది ఏం చెట్టు నాకు తెలియదు, తెలిస్తే మీరు కింద కామెంట్లో చేయండి. సో వచ్చేసి యాక్చువల్గా హైదరాబాద్ సైక్లింగ్ క్లబ్ వాళ్ళు దీన్ని ఇచ్చేశారు. సో మొత్తం కూడా ఇది 2.23 kilometers ఉంటుంది. అంతా ఒక 15-20 minutesలో అయిపోతుంది పూర్తిగా. సో ఇక్కడ ఒక లేక్ కూడా ఉంది అని చెప్పేసి చెప్పారు వేరే వాళ్ళు. చూద్దాము ఆ లేక్లో నీళ్ళు ఉన్నాయా లేదా ఇప్పుడు, ఎందుకంటే రీసెంట్గా వర్షాలు చాలానే పడ్డాయి. సో ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ఏదైనా నెమలి కనిపిస్తుందేమో అని చూస్తున్నాను. అక్కడ చూడండి ఒక చిన్న బర్డ్ బ్లాక్ కలర్లో, చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది. ఇది చిన్నది పక్షి. వావ్. సో ఇక్కడ ఒక ఉడత, సో ఇది మొత్తం కూడా 1-way ట్రాక్స్ ఉంది టోటల్గా. ఇక్కడ ఉన్నారు కొంతమంది ఫోటో షూట్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ నుండి వీళ్ళు రిటర్న్ అయితే వస్తున్నారు. కండిషన్లో కూడా లేదు. సో ఇది మొత్తం కూడా ఒక చిన్న ప్లాంటేషన్ జోన్ అయితే క్రియేట్ చేశారు వీళ్ళు. యాక్చువల్గా చూస్తున్నారు కదా ఎంత డెన్స్గా ఉంది అనేది. అండ్ ఈ సైకిల్ అయితే చాలా వర్స్ట్గా ఉంది. అసలు సీట్ కదులుతుంది, బ్రేక్స్ పడట్లేదు, కంట్రోల్ లేదు. 59 రూపీస్ ఇచ్చి అసలు వర్స్ట్ మెయింటెనెన్స్ టు బి ఫ్రాంక్. ఇది నేరేడు పండు షర్ట్ ఇది. సో బర్డ్స్ అయితే చాలానే ఉన్నాయి. నెమలు ఏమైనా కనిపిస్తుందేమో చూడాలి. సో నాకైతే సైక్లింగ్ అంటే చాలా ఇష్టం యాక్చువల్గా స్టార్టింగ్ నుండి కూడా. అండ్ రీసెంట్గా ఈ సిటీలో సైక్లింగ్ చేయడానికి మనకి ఎక్కడ పాత్స్ కూడా సరిగ్గా లేవు ఎక్సెప్ట్ ఆన్ ఓవరాల్లో అయితే. సో ప్లాంటేషన్ అయితే చాలా గ్రేట్గా ఉంది. వింటున్నారు కదా నెమల అరుపులు ఎలా ఉన్నాయనేది.
అయితే అసలు లేదు. ఇక్కడేమో పెద్ద స్లోప్ ఉంది టోటల్గా. షార్ప్ రైట్ టర్న్, మళ్ళీ ఏమో టేక్ యూటర్న్ అంటున్నాడు. ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ కూడా ఇచ్చాడు. రివర్స్ బెండ్. సో ఓవరాల్ తీసుకుంటే ఈ పాలపిట్ట సైక్లింగ్ ట్రాక్ ఇలా ఉంటుందన్నమాట. మొత్తము మెయిన్ గేట్ అక్కడ నేను ఎంటర్ అయినాము. 1 వేలో వచ్చేసి ప్రస్తుతానికి మనం ఇక్కడ ఉన్నాం యూఆర్ హియర్ దగ్గర. మళ్ళీ ఇప్పుడు పాయింట్ డీకి వెళ్ళి ఈకి వెళ్ళొచ్చు. అండ్ టూల్గా గూగుల్ మ్యాప్ ఓల్డ్ ఇమేజ్ తీసుకుంటే ఇలా ఉంది. టోటల్ వచ్చేసి 2.1 కిలోమీటర్ అండ్ ఇంటర్నల్ టీ షేప్ వచ్చేసి 0.5 కిలోమీటర్. టోటల్ ట్రాక్ 2.7 కిలోమీటర్స్. సో యాక్చువల్గా ఎగ్జాక్ట్గా ఇదే పాయింట్లోనే నేను నెమలు అయితే చూశాను. నాకు ఎక్కడి నుండి కనిపించింది అంటే అక్కడ మీకు దూరంగా కనిపిస్తున్న అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, బుల్లేని బాయన్. అది యాక్చువల్గా బుల్లేని బాయన్లో మేము ఏం చేస్తాం అనేది ఇప్పుడు చెప్తాను. మాదొక ఇంటీరియర్ డిజైన్ ఫర్మ్ ఉంది, మాదాపూర్లో స్టూడియో ఉంది మాది హైదరాబాద్లో. సైబర్ టవర్స్కి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. అక్కడ కనిపిస్తున్న అపార్ట్మెంట్స్లో వచ్చేసి మా కంపెనీ తరఫున మేము ఒక ఇంటీరియర్ ప్రాజెక్ట్ అయితే తీసుకున్నాము, ఒక 3 BHKకి. అయితే నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ఇవాళ కరెక్ట్గా ఇదే పాయింట్లోనే ఇదే పాయింట్లోనే మనకి 2-3 నెమళ్ళు అయితే కనిపించాయి నేను ఆ పైన బాల్కనీలో ఉండి చూస్తున్నప్పుడు. సో అందుకని చెప్పేసి నేను ఈరోజు ఒకసారి చూద్దామని చెప్పేసి వచ్చాను ఇక్కడ సైక్లింగ్ ట్రాక్కి. అయితే ఇక్కడ నాకు తెలిసి సైకిల్స్ అంతా మెయింటైన్ చేస్తున్నట్టయితే అనిపించలేదు, యావరేజ్ మెయింటెనెన్సే ఉంది. అండ్ ట్రాక్ అయితే బాగుంది. సో మంత్లీ పాస్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ. మనకి ఒక్క గంటకు వచ్చేసి 59 రూపీస్ తీసుకుంటున్నారు. అండ్ ఇవన్నీ సో గర్ల్స్కి సపరేట్ బైసైకిల్స్ ఉన్నాయి, అబ్బాయిలకి సపరేట్ ఉన్నాయి. అండ్ మీరు కనుక చిన్నపిల్లలతో వస్తే ఆ పిల్లల్ని కూర్చోబెట్టుకోవడానికి మనకి బేబీ క్యారింగ్ బాస్కెట్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో పిల్లలు అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మంత్లీ పాస్ తీసుకున్నా ఇట్స్ ఎ వర్త్, ఎందుకంటే ఆల్మోస్ట్ 2.7 కిలోమీటర్స్ డైలీ సైక్లింగ్ అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ. సో ఇక్కడ ఒక రాయి అయితే ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చిన్న రాయి ఇది. యాక్చువల్గా కొండాపూర్ మొత్తము అంటే నాట్ ఓన్లీ కొండాపూర్, టోటల్గా హైదరాబాద్ అంతా కూడా ఇలానే ఉండేది ఒకప్పుడు, మీకు తెలియదేం లేదు. అండ్ రీసెంట్గా ఇన్ కేస్ మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, నోమాడ్ ఇండియన్ అన్చార్టెడ్ని. అండ్ ఇది వచ్చేసి మనకి సో ఇందాక చెప్పినట్టుగా 2.7 కిలోమీటర్స్ కదా ఓవరాల్గా. డొక్కు సైకిల్, అల్ట్రా వర్స్ట్ సైకిల్ ఇది, రాక్ రైడర్ అంట. 0 మెయింటెనెన్స్లో ఉంది. ముందర టైర్ అయితే అసలు ఏం లేదు, అండ్ బ్రేక్స్ ఏం లేవు. బ్యాక్ టైర్ ఈజ్ ఓకే. అండ్ మొత్తానికి మనము 1400 మీటర్స్ అయితే ఫినిష్ చేసాము 2.7లో. ఇంకొక 900 మీటర్స్ ఉంటుంది. అండ్ ఇటు పక్క చూస్తే ఆపోజిట్ సైడ్లో వస్తే 755 మీటర్స్ ఫినిష్డ్. సో ఇక్కడ ఇందాక 2-3 పక్షులు అయితే కనిపించాయి, చాలా బ్యూటిఫుల్గా కనిపించాయి, బ్లూ కలర్లో. కింగ్ ఫిష్ అనుకుంటాను. ఒకసారి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఏమన్నా నెమ్మలు కానీ ఏమన్నా కనిపిస్తాయని. లెట్స్ సీ. ఇక్కడైతే ఏం లేదు, మొత్తం ఖాళీగానే ఉంది. అంత మట్టి దిబ్బలు అయితే ఉన్నాయి ఇక్కడ టోటల్గా. నాకు తెలిసి వర్షాకాలంలో నీళ్ళు అయితే ఆగుతాయి కావచ్చు ఇక్కడ. నెమళ్ళు చూసారా ఎలా వస్తున్నాయని. పక్క నుండి నెమళ్ళ శబ్దాలు అయితే బాగా వినిపిస్తున్నాయి. చూద్దాం ఇక్కడ ఏమన్నా వస్తుందేమో. సో ఇక్కడ ఒక దారి ఉంది. అక్కడ ఉన్నాయి నెమళ్ళు, జూమ్ చేసి చూపిస్తాను. రెండు నెమళ్ళు ఉన్నాయి అక్కడ. ఈ చెరువు గట్టు మీద అయితే వచ్చాను. టోటల్గా ఈ చెరువు అయితే ప్రస్తుతానికి నీళ్ళు అయితే ఏం లేదు, పూర్తిగా ఎండిపోయింది. ఈ చెరువులో మొత్తం కూడా నెమళ్ళు ఉన్నాయి, తర్వాత రకరకాల చెట్లు అయితే ఉన్నాయి. నాకైతే అక్కడ దూరంగా ఒక నెమలి కనిపిస్తుంది. సో నేను దాన్ని జూమ్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. వావ్,
జనరల్గా ఈ సృష్టిలో ఎప్పుడైనా కానీ ఆడవాళ్ళు అందంగాను మగవాళ్ళు కొద్దిగా టఫ్గాను ఉంటారనమాట. అయితే ఈ కాన్సెప్ట్ అనేది మనకి పికాక్స్కి వచ్చేసరికి పికాక్ అండ్ పీహన్. పికాక్ అనేది మగది చాలా అందంగా ఉంటుంది. పీహన్ అనేది నార్మల్గా ఉంటుందన్నమాట. ఇలా ఈ పికాక్ ఎప్పుడైతే పురి విప్పి ఇది చేస్తుందో అది పీహన్కి ఒక సంకేతం ఇస్తుంది. తన డ్యాన్స్ అనేది ఇష్టమవుతే తనతో మేట్ చేయాలని చెప్పేసి, అందుకని చెప్పేసి ఇలా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇది. సో సృష్టిలో ఒక్కటి ఆపోజిట్ అంటే ఈ పీకాక్ అండ్ పీహన్. అలా ఈ నెమలైతే చాలాసేపటి నుండి డ్యాన్స్ చేస్తూనే ఉంది అండ్ అలా పురి విప్పుతుంది. తర్వాత కొద్దిసేపు పురిని మళ్ళీ క్లోజ్ చేసేస్తుంది, మళ్ళీ అరుస్తుంది. అవతల నుండి సంకేతాలు వస్తున్నాయి వేరే నెమల నుండి. మళ్ళీ ఇలా పురి విప్పి మళ్ళీ నాట్యం ఆడుతుంది. అలానే చేస్తుంది అనమాట చాలాసేపటికి. ఇక్కడైతే దాదాపుగా నాకు ఒక 20 నెమళ్ళు అయితే ఈజీగా కనిపించుంటాయి ఈ చెరువు చుట్టుపక్కల ప్రాంతాల్లో. అయితే అవి చిన్న నెమలు ఉన్నాయి, పెద్ద ఉన్నాయి, రకరకాల సైజులో ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా అంటే చూడ్డానికి వినడానికి కూడా చాలా సూతింగ్ అనిపించింది ఇక్కడ ఈ చెరువు దగ్గర. మొత్తానికైతే 1 ఫుల్ సర్క్యూట్ ఫినిష్ చేసుకుని ఎక్కడైతే మొదలుపెట్టామో అక్కడికైతే వచ్చేసాము ఇప్పుడు.